హాయ్ అండి. ఈరోజు అబ్బాయికి కరుప్ప స్వామి గెటప్ వేశాను. ముగ్గురికి వేశాను. ఫస్ట్ ఈయన రెండో ఆయన. ఈయనే ఆ మూవీ చూసి అందరికీ పూనకాలొస్తున్నాయి మమ్మీ ఈ గెటప్‌కి అని గోల చేశాడు. మూవీ కూడా చూపిచ్చాడనమాట. మూవీ బాగుంది. కరుప్ప స్వామి పవర్ కూడా బాగుంది. అందుకని గెటప్ వేశాను. మళ్ళీ స్కూల్‌కి వెళ్ళిపోతారు కదా! ఒక్కరోజైనా ఇలా ఇప్పుడు ఈ గెటప్ వేశాను కదా! ఈ ఒకరోజు వీళ్ళు ఒక పూట 11 నుంచి ఒక 3:30 దాకా వీళ్ళు ఫోన్ పట్టుకోలేదు. వీళ్ళు ఫోన్ని దూరంగా ఉంచడానికి ఎంత కష్టపడాల్సొస్తుందో ముందు ఈ రోజుల్లో. బయటికెళ్ళి ఆడుకోండిరా అని అరవాలి. అదొకటిను. ఈసారి ప్రొజెక్టర్ ఒకటి పెట్టారని చెప్పాను కదా! దానివల్ల కాస్త ఫోన్ తగ్గింది. పర్లేదు. మూవీస్ పెట్టుకొని చూసారు కొంచెం. అంతకుముందు ఈ యూట్యూబ్ నేను స్టార్ట్ చేయకముందు శివుడి గెటప్ వేశాను. వీడికి బాగా సెట్ అయింది అది కూడా. ఈసారి ఎప్పుడన్నా పెడతానండి. ఎక్కడో ఉన్నాయి ఫొటోస్. అది కూడా బాగుంది శివుడి గెటప్. ఇంకా ఈసారి వేయలేనేమో కానీ ఇలాంటివన్నీ గెటప్స్ వేయగలం కానీ శివుడిది కొంచెం టఫ్. మన డమరుకము, స్నేక్ అవన్నీ రెడీ చేయాలి కదా! అప్పుడు మేమే కార్డ్‌బోర్డ్‌తో రెడీ చేసాం. ఇంకా నేనును మా పెద్దల్లుడు వదినోళ్ళ పిల్లోడు ఇద్దరం కలిపి చేసాం. అప్పుడు బాగా వచ్చింది. కాకపోతే కొంచెం కష్టం శివుడు మటికి. ఆ వీడియోస్ ఉంటే పెడతాను చూడండి. కన్నయ్యని మటికి వీళ్ళు చిన్నప్పటి నుంచి కృష్ణుడి వేషం వేస్తూనే ఉన్నాను ముగ్గురికి. మళ్ళీ తర్వాత మా బుడ్డాయన కూడా వచ్చాడు. అట్లా నలుగురికి వేస్తున్నాను. కన్నయ్య ఈజీగానే ఉంటుంది. కరుప్ప కూడా ఈ ఫ్యాబ్రిక్స్ అవి ఉంటే ఈజీ. దండ మటుకి చక్కగా అడిగాను, గుళ్ళో ఇచ్చారు. కృష్ణ మందిరంలో ఒక దండ ఇవ్వరా అని అడిగితే ఇచ్చారనమాట. అంతకుముందు వార్షికోత్సవం జరిగింది ముందు రోజు. అందుకని ఉంటాయిలే అని అబ్బాయిని అడిగి పంపించాను. దండ కూడా సెట్ అయిపోయింది. రియల్ దండ అయితే బాగుండిద్ది చక్కగా. అందుకని ప్లాస్టిక్ దంటే అంత లుక్ ఉండదు కదా, లేకపోతే తెప్పించేదాన్ని. ఇంకా ఇలా మధ్యలో గెటప్స్ ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకి వేయొచ్చు. కాకపోతే కొంచెం మనం ఒక రోజు కష్టపడాలి. పిల్లలు మటుకు ఒక పూట కష్టపడితే మనం వేయటానికి రోజు కష్టపడాలి. ఎందుకంటే మనకి ఇంక పైకడి పనులు కూడా ఉంటాయి కదా, అది ఆపేయాల్సి వస్తుంది. వీళ్ళదైనాక మనం అవి స్టార్ట్ చేసుకోవాలి కదా. అయినా చక్కగా మెమొరీగా ఉంటాయండి. పెద్దయిన తర్వాత మా గోపి అంత అయినాక వేయలేము. ఈ చిన్న పిల్లలకైతే చక్కగా వేయొచ్చు. మూడో ఆయన సహకరించడు. కానీ ఈయనకేసిన తర్వాత చూస్తే మటుకి వీడియో తీయొద్దు అన్నాడు ఆయన వేస్తున్నప్పుడు. సరేలే ముందు అసలు వేయించుకోవడమే గొప్పతనం. ఏదైనా వాళ్ళ ఇంట్రెస్ట్కి వదిలేస్తాను. మరీ బతిమలాడను. వాళ్ళ ఇష్టంలే అని. నచ్చితే వేస్తా, నచ్చకపోతే ఊరుకుంటాను. ఫేస్కి పౌడర్ ఒకటే రాశాను. ఇంకా బొట్టులు అవన్నీ ఏమో ఇంట్లో ఉండవు కదండి. అంతకుముందు కన్నయ్య వేషం వేయడానికైతే పౌడర్నే మనం యూస్ చేస్తాం కదా, విభూది కానీ పౌడర్ కానీ వాటర్ కలిపేసి పెట్టేసేదాన్ని. కాసేపటికే అయిపోయాయి. అందుకని ఇప్పుడు ఆడపిల్లలు పెట్టుకుంటారు కదా కలర్స్, తిలకం అవి తెప్పించాను. ఈ తలకట్టు కట్టడానికి మామూలు తిప్పలు పడలేదు. ఫస్ట్ టైం ఇలా కట్టడం పద్దాగా జారిపోతూ ఉంది. మా రెండో బావగారు వ్యవసాయం చేస్తారు. వీళ్ళకి చిన్నప్పటి నుంచి కడుతూ ఉంటారనమాట. ఆయన కట్టుకుంటాడు కదా, అట్లాగే వీళ్ళకి కట్టేవాడు. ఇంకా అట్లా కొంచెం చూసి, అది కొంచెం ఫోన్లో చూసి కట్టాను. అసలు గ్రిప్ దొరకలేదు చాలా వాటికి. తర్వాత ఈ కుచ్చు రావాలి ముందు. మనం అది చుట్టడం అంటే ఎలాగోలా చుట్టేస్తాం కానీ పైకి కుచ్చు రావాలి. అందులో పిల్లలకి స్టిఫ్గా ఉండాలి. వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నప్పుడు పడిపోయింది అనుకోండి, మళ్ళీ పెట్టాలంటే మనకి ఇంక విసుకొస్తుంది. గట్టిగా ఉండాలి. ఎట్లాగొట్లా 2-3 సార్లు జారిపోయింది. 4ఓసారి సెట్ అయింది. ఇంకా అబ్బాయి అంతసేపు కూర్చోవాలంటే మనం డాన్స్ వేయాలి కదా, అందుకని పడుకోబెట్టేశాను. తర్వాత మళ్ళీ నీరసం వచ్చేసి మూతికి మళ్ళీ కొంచెం లైట్గా లిప్స్టిక్ వేసాను. ఇంకా మీసం దీనికి కాటుక పెట్టానండి, స్టిక్ ఉండిద్ది కదా. ఈ మీసం పెడుతుంటే మూతి మా డాడీ గుర్తొచ్చాడు. సేమ్ అలాగే ఉంది మూతి. నవ్వుకుంటున్నాడు. ఇంకా అంతా అయిపోయిన తర్వాత వీడియోస్ తీసేసుకున్న తర్వాత, మమ్మీ నేను మనసులో అనుకున్నాను మమ్మీ ఇలా వేద్దామని, నువ్వే వేసేసావు మమ్మీ అంటున్నాడు. చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే మీరు కూడా ట్రై చేయండి. వాళ్ళు పెద్ద అయిన తర్వాత చూసుకోవడానికి బాగుండిద్ది అనమాట. అందుకని వేస్తాను నేను. ఇవన్నీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి నాకు విడిగా
ఈ వీడియోస్ దాచుకోవాలి అని లేదు కదా, శుభ్రంగా ఉండిపోతాయి అట్లా. అంతకుముందు అయితే వేసి ఫొటోస్ తీసుకొని ఆ ఫొటోస్ దాపెట్టుకునేదాన్ని. చిన్నప్పుడైతే ఆడపిల్లల వేషం వేసి అసలు ఈ సెలవుల్లో వీళ్ళ కళ్ళలో వీళ్ళకి నచ్చినట్టు చేయాలి, వీళ్ళతో పాటు ఆడుకోవాలి, వీళ్ళకి నచ్చింది వండాలి. రీల్స్ చూస్తూ ఉంటారు, నేనేం వంట చేసుకుంటూ ఉంటా. వస్తారు, అది అక్కడ రీల్ ఆపేసేసి మమ్మీ ఇట్రా ఈ రీల్ చూడు బాగుంది అంటారు. ఆ రీల్ మళ్ళీ నేను చూసి నవ్వాలన్నమాట. ఒకడేమో మళ్ళీ ఫోన్ తెస్తాడు, మమ్మీ చూడని చూపిస్తాడు. ఈలోపు ఆ వంటన్నర అయిపోయిద్ది. కరోనా దెబ్బకి బయట కన్నా ఇంట్లో ఉండటం ఎక్కువ అలవాటైంది పిల్లలకి. అది కాదు ఇదండి ఇది కాసేపు అది అయిపోయినా మళ్ళీ చేస్తాలే చేసినప్పుడు ఫస్ట్ ఇయ్యాలిగా. స్టార్ట్ చేసింది. సరిగ్గా పెట్టుకొస్తే పద్దాను కాదు ఆను కాదు నవ్వబాక ఫేస్ అక్కడిది నేను చెప్పా ఒక నిమిషం ఏయ్. వీడికి నాకు స్టార్టింగ్ ప్రాబ్లం అనమాట. స్టార్ట్ చేయాలంటే భయపడతాం, దిగామంటే ఇంకా ఆగం. మమ్మీ అన్నాడు, లేదు గోపి నేను ఉంటాం చూపిస్తావులే వేద్ది కానిలే అంటే వాళ్ళ అన్నయ్య గోపి చూపిస్తూ ఉంటే వాడు వేశాడు. తర్వాత వాడే ఫాస్ట్గా వేసాడు, షార్ట్స్లో పెట్టాను. ఇప్పుడు స్లోగా వేసాడు కానీ తర్వాత ఊపందుకున్నాడు పాటకి. చిన్న ఆయన వేశాడు కానీ ఆయన వీడియోస్ అన్నీ వేరే ఫోన్లో ఉండిపోయాయి, ఇంకా అది కుదరలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పిల్లలు డ్యాన్స్ కానీ నేను రెడీ చేయడం కానీ మీకు నచ్చితే కామెంట్ పెట్టండి. ఉంటా మరి, బాయ్. ఈ బుల్లి కరుప్ప పేరు సాయి, నా రెండో పుత్రరత్నం.